మన వంటిల్లే మన ఆరోగ్యానికి రక్ష అని వింటూ ఉంటాం. మన వంటింటి దినుసు జీలకర్ర శరీరం రక్తంలోని కొవ్వులను కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జరిపిన పరిశోధనలో చాలా సులువుగా అధిక బరువును కేవలం జీలకర్ర ద్వారా తగ్గించవచ్చు అని నిరూపితమైంది. అయితే మన భారతీయులకు వేడి చేసే లక్షణాలు ఎక్కువ. అందుకే పెరుగు కాంబినేషన్ తో క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు అధిక బరువును ఇట్టే తరిమి కొట్టవచ్చు. ఇందుకు ఏం చేయాలో, ఎటువంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు పెరుగులో 1 చెంచా లేదా 3 గ్రాముల జీలకర్ర పొడిని వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన 1 గంట తరువాత తినాలి. ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం టీ తాగిన 1 గంట తరువాత తినాలి. యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జీలకర్రతో అధిక బరువును తగ్గించవచ్చని ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. 88 మంది మహిళలను 2 గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపు వారికి మనం పైన చెప్పుకున్న విధంగా జీలకర్ర పొడిని కలిపిన పెరుగును, రెండో గ్రూపు వారికి మామూలు పెరుగును ఇచ్చి తినిపించారు. జీలకర్ర పెరుగు కలిపి తిన్న గ్రూపు వాళ్ళ రక్తంలోని కొవ్వు 14.64% తగ్గింది. రెండో గ్రూపు వారి కంటే 50% అధిక బరువు తగ్గుదల నమోదయ్యింది. జీలకర్ర పెరుగు తిన్న వారి పొట్ట భాగంలో కొవ్వు అనూహ్యంగా తగ్గిపోయింది. జీలకర్ర శరీరంలో మెటబాలిజం క్రమబద్ధం చేస్తుంది. రక్తంలోని కొవ్వును అద్భుతంగా తగ్గిస్తుంది. జీలకర్రతో ముఖ్యంగా మన శరీరంలోని కొవ్వు 25% తగ్గుతుంది. జీలకర్రతో రక్తంలోని LDL కొవ్వు కరగడం వల్ల షుగర్ వ్యాధి, గుండెకు సంబంధించిన వ్యాధులను నివారించవచ్చు. రోజువారీ వంటకాల్లో జీలకర్రను అధికంగా వాడినా బరువు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన VR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.